నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ధనురాశి వారికి ఆగస్టు నెల నుంచి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ధనురాశ్యాధిపతి గురుడు అవడం వల్ల ఆ గురు బలం చేకూరాలని గురు స్తోత్రంతో ప్రారంభం చేస్తాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఆగస్టు, సెప్టెంబరు నెల అనుకూలంగా ఉంటుంది. అక్టోబరు, నవంబరు నెలలు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. డిసెంబరు, జనవరి నెల అనుకూలతలు వచ్చే అవకాశం. ఎందుకంటే ఈ యొక్క శని వక్రం చేత శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే అర్ధాష్టమ రాహు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. షష్టమంలో గురుడు కొంచెం అనుకూలంగానే ఉన్నాడు, 6 గురుడు. అలాగే కేతువు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల ఈ రాశి అనుకూలతలు వచ్చే అవకాశాలు. ధనురాశి వారికి మరి విద్యాపరంగా ఏ రకంగా ఉండబోతుంది అంటే, రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల చదువులో రాణింపు, ఖచ్చితంగా అనుకున్న చదువులు చదవటము, చక్కటి విద్య విషయంలో చక్కటి జాగ్రత్తలు తీసుకోవటము, చక్కటి ఆలోచన చేయడం చేస్తారు. విద్యలో అధిక శ్రేణి ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గురు బలం ఎక్కువగా ఉండడం వల్ల, గురు అనుకూలత వల్ల చక్కటి ఉద్యోగం రావటం, ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశం, ఇట్లాంటి అవకాశాలన్నీ ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూల యోగాలు ఉన్నాయి. అలాగే వివాహంలో అనుకూలత జరిగి చక్కటి వధువు వరులను సెలక్షన్ చేసుకుని చక్కగా వివాహం చేసుకోవడం అది జరుగుతుంది. అట్లాగే సంతానం పరంగా చూసుకున్నట్లయితే సంతాన అనుకూలత ఉంటుంది. అయితే రాహు వల్ల కొంచెం సమస్యలు, చికాకులు వస్తాయి. కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీళ్ళు. అలాగే సంతానం విషయంలో కూడా అనుకూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి పరంగా చూసుకున్నట్లయితే వృత్తి అనుకూలతగా ఉంటుంది. చేతి వృత్తుల వారు చక్కగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారం చేసేవారు కూడా ధనంకారకుడైన గురుడు అనుకూలంగా ఉండటం వల్ల చక్కగా అనుకూలంగా ఉంటుంది. ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా ధనం చేతికి రావడము, రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది, ధనురాశి వారికి. అట్లాగే వ్యాపారంలో అధిక ధన లాభాన్ని ఆర్జించడం కూడా జరుగుతుంది. మరి సినీ పరిశ్రమ వారికి ఏ రకంగా ఉండబోతుందంటే, కొంచెం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు, చికాకులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. అందువల్ల వీళ్ళు చేసే ప్రయత్నం సినీ షూటింగ్స్ విషయంలో కానీ సమయం ప్రకారం అవ్వకపోవటము, డిలే అవ్వటము, ఇట్లాంటి అవకాశాలు షూటింగ్స్లో జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే అనుకున్నటువంటి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడం అట్లాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా అవుతాయి. కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు, సినీ పరిశ్రమ వాళ్ళు. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. గ్రహబలం యొక్క అక్టోబర్, నవంబర్ నెలలో ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆ 2 నెలలు కొంచెం జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు. రాజకీయ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగం అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కగా అనుకూలంగా సైట్లో అమ్మటము, క్రయ విక్రయాలు జరగడము, తద్వారా లాభాన్ని ఆర్జించడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని ఆర్జించడము, తద్వారా షేర్లు పెరగడము, అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వీళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే, అర్ధాష్టమ రాహు వల్ల రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా సప్త శ్లోకి పారాయణ నిత్యము చేయటము, అట్లాగే ఈ యొక్క రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా ధనురాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ధనురాశి వారికి ఈ 6 నెలల్లో ఎలా ఉండబోతోంది, ఎలాంటి రాజయోగాలు పట్టబోతున్నాయి అనే విషయాల గురించి మీకు చెప్పినాను. అందువల్ల చక్కటి పరిహారాన్ని చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నన్ను సంప్రదించినట్లయితే జాతక సమస్యలు, వాస్తు, జ్యోతిష్య, జాతక సమస్యలన్నీ కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అట్లాగే రుణ బాధలు, వివాహ
సంతాన విషయంలో ఎలాంటి విషయాల్లో అయినా సరే మీకు చక్కగా అనుకూలంగా వచ్చేటట్టుగా మీకు ఏ పరిహారం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పి ఆ పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చడానికి నేను దోహదపడుతూ ఉంటాను. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.